హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన వీడియో అంటే మన సబ్స్క్రైబర్లో ఒకరు మీరు ఏ హెయిర్ సెరమ్ యూజ్ చేస్తారక్క అని అడిగారనమాట. అయితే ఈరోజు నేను యూజ్ చేసే హెయిర్ సెరమ్ గురించి చెప్పబోతున్నాను అనమాట. అలాగే అసలు హెయిర్ సెరమ్ ఎందుకు యూజ్ చేయాలి, హెయిర్ సెరమ్ యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, అవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. హెయిర్ సెరమ్తో పాటు మంచి టిప్స్ కూడా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అండ్ క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అందుకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మనం ఎప్పుడు వీడియో చేసినా మీ వరకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, అయితే హెయిర్ సెరమ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు హెయిర్ సెరమ్ ఎందుకు యూజ్ చేయాలి, హెయిర్ సెరమ్ యూజ్ చేయడం వల్ల మనకి యూజెస్ ఏంటి? హెయిర్ సెరమ్ యూజ్ చేయడం వల్ల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనకి హెయిర్ బ్రేకేజ్ అనేది తగ్గుతుంది అనమాట. హెయిర్ బ్రేకేజ్ అంటే హెయిర్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది కదా. సో అలా అవ్వకోకుండా మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది. అలాగే ఇట్లా కొనలు ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, నా హెయిర్ చూడండి. సో ఎక్కడ స్ప్లిట్నెస్ అనేది లేదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెయిర్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ చూడండి, డబల్ డబల్ లేయర్ హెయిర్ లాగా లేదన్నమాట. అంటే అది మనకి స్ప్లిట్ అయిపోతే చిట్లినట్లు అయిపోతుంది కదా, హెయిర్ అంతా కూడా అలా అయిపోతుంది అనమాట. సో నాకు హెయిర్ చూడండి అలా ఏం లేదు. మీ హెయిర్ ఎక్కడ తీసుకున్నా కూడా నా హెయిర్ అలానే ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి హెయిర్ అనేది కొంచెం గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అదే మనకి స్ప్లిట్ అయిపోయింది అనుకోండి, హెయిర్ అనేది స్ప్లిట్ అవుతూ ఉందనుకోండి, హెయిర్ అక్కడికి కట్ అయిపోతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు అది అక్కడికి కట్ చేస్తే కానీ నెక్స్ట్ మీ హెయిర్ గ్రో అనేది పెరగదనమాట. సో మీరు ఎప్పుడు కట్ చేస్తారో నెక్స్ట్ కూడా అదే వస్తుంది అనమాట. నెక్స్ట్ కూడా మీరు ఇలానే అయిపోతుంది, అంటే హెయిర్ ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది. సో ఎక్కువ డ్రై అయిపోవడం వల్ల మీకు అలాంటి స్ప్లిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. హెయిర్ స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే హెయిర్ సిరమ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. అలాగే మెయిన్ కండిషనర్ కూడా యూజ్ చేయాలి. మన హెడ్ బాత్ చేసిన తర్వాత ఖచ్చితంగా మెయిన్ కంపల్సరీగా మనం యూజ్ చేయాల్సింది కండిషనర్, అలాగే హెయిర్ సిరమ్. ఈ రెండు మనం కంపల్సరీ యూజ్ చేయాలి. అలా యూజ్ చేసినప్పుడే మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా అండ్ షైనీగా కూడా ఉంటుందన్నమాట. హెయిర్ సిరమ్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి హెయిర్ గ్రోత్ అయితే ఉండదన్నమాట. ఇది ఓన్లీ హెయిర్ అనేది స్మూత్గా అండ్ షైనీగా ఉండడానికి, హెయిర్ బ్రేకేజ్ తగ్గించుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మేము హెయిర్ సెరమ్ యూజ్ చేస్తున్నాం మీరు చెప్పింది, అయినా మాకు హెయిర్ గ్రో అవ్వట్లేదు అని కూడా కొంతమంది అడుగుతారనమాట. సో అందుకోసం నేను ముందే చెప్తున్నాను, హెయిర్ సెరమ్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి హెయిర్ గ్రోత్ ఉండదన్నమాట. ఉన్న హెయిర్ని మనం కాపాడుకోవచ్చు, అంటే హెయిర్ బ్రేకేజ్ తగ్గించుకోవచ్చు. హెయిర్ బ్రేకేజ్ ఆగిపోయిందంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఆ హెయిర్ అనేది స్ప్లిట్ అవ్వకుండా ఉంటే మన హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుందన్నమాట. అదే మనకి అక్కడికి స్ప్లిట్ అయిపోయిందంటే అక్కడికి గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో అలా మనం హెయిర్ అనేది స్ప్లిట్ అవ్వకుండా చూసుకోవచ్చు అనమాట. అలాగే హెయిర్ అనేది ఎక్కువ చిక్కు పడుతూ ఉంటుంది కదా, తొందరగా మనం హెయిర్ హెయిర్ వదిలేసుకున్నామంటే కొంతమందికి హెయిర్ అనేది ఈజీగా చిక్కు పడిపోతూ ఉంటుంది అనమాట. సో అలా చిక్కు పడకుండా ఉండడానికి కూడా మనం హెయిర్ సెరమ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ హెయిర్ సెరమ్ యూజ్ చేయబోతున్నానో చూపించబోతున్నాను. స్టిక్స్ హెయిర్ సెరమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఇది యూజ్ చేయబట్టి అట్లీస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్గా ఇదే వాడుతున్నాను అనమాట. నాకైతే చాలా బాగా వర్క్ అయిందనమాట. చాలా బాగుంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి స్టార్టింగ్ 50 ml నుంచి ఉంటాయన్నమాట. 50 ml, 100 ml, తర్వాత 200 ml అట్లా ఉంటాయి. సో నేనైతే 200 ml తెచ్చుకున్నాను, అమెజాన్లో తెప్పించుకున్నాను నేనైతేనా. సో ఆల్మోస్ట్ అయిపోయింది కూడా, చాలా బాగుంటుందన్నమాట. సో ఎలా యూజ్ చేయాలనంటే, మనము హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే హెయిర్ మనకి కొంచెం వెట్గా ఉంటుంది కదా. సో వెట్గా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఒక 5-6 డ్రాప్స్ వేసుకోవాలి. సో నాకైతే 5-6 డ్రాప్స్ పడుతుంది. మీకైతే ఒక 2 డ్రాప్స్ తక్కువ ఉన్న హెయిర్ వాళ్ళకైతే 2-3 డ్రాప్స్ వేసేసుకొని మంచిగా ఇట్లా బేస్ వేసుకొని స్కాల్ప్కి అప్లై చేయకుండా ఓన్లీ మన హెయిర్కి మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ కింది హెయిర్ వరకు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో మన పైన ఈ స్కాల్ప్కి అనేది అప్లై చేయకండి. సో ఇదేంటంటే మనకి
హెయిర్ బాగా సిల్కీగా అనిపిస్తుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట, మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో అందుకోసం అనేసి సో షైనీగా కూడా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి హెయిర్ అనేది కోమ్ చేసుకునేటప్పుడు చిక్కుబడుకోకుండా ఉంటుందన్నమాట, ఈజీగా కోమ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకోసం అనేసి నాది లాంగ్ హెయిర్ కాబట్టి సో కోమ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండకోకుండా ఉండడానికి, అలాగే హెయిర్ స్మెల్ బాగా రావడానికి, తర్వాత స్మూత్గా అండ్ షైనీగా ఉండడం కోసం సో నేనైతే ఈ హెయిర్ సెరమ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. సో ఇది అప్రాక్సిమేట్లీగా మనకి 300లో వచ్చేస్తుంది అనమాట. 200 ml 300లో వచ్చేస్తుంది. 300 ఆర్ 350 ఉంటుంది. సో మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. చాలా బాగా వర్క్ అవుతుందనమాట. చాలా బాగా వర్క్ అవుతుందంటే ఇదేం హెయిర్ గ్రోత్ కోసం కాదు, జస్ట్ హెయిర్ స్మూత్గా అండ్ షైనీగా ఉండడానికైతే చాలా బాగా వర్క్ అవుతుందనమాట. అందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాల్నట్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ అనమాట. సో ఈ రెండు కూడా మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇందులో. సో స్మెల్ అయితే చాలా బాగుంటుంది, అలాగే హెయిర్ కూడా చాలా అసలు చిక్కే పడదనమాట. మీరు చాలామంది కొంతమంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, హెయిర్ అంత లాంగ్ హెయిర్ కదా మీరు వదిలేసుకొని వెళ్తూ ఉంటారు కదా బయటికి, ఫ్రీ హెయిర్తో వెళ్తూ ఉంటారు కదా, సో మన హెయిర్ చిక్కుబడదా అని అడుగుతూ ఉంటారు. సో హెయిర్ అయితే నేను హెయిర్ సెరమ్ అయితే పెట్టుకుంటాను, కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట. హెయిర్ సెరమ్ పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది చిక్కుపడదనమాట పెద్దగా. జస్ట్ మనం వేళ్ళతో, నేను కోమ్ చేయడం చాలా తక్కువ అనమాట, వేళ్ళతోనే జస్ట్ ఇలా అంటూ మనం వేళ్ళతోనే జస్ట్ ఇలా అనొచ్చు అనమాట. హెయిర్ అనేది అంత ఈజీగా వచ్చేస్తుందనమాట. సో అంత బాగా అనిపిస్తుంది. సో అందుకోసం అనేసి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. బట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అన్ని విధాల హెయిర్ సెరమ్ అయితే ఇది బెస్ట్ అని చెప్తాను నేను. సో ఇంకా మీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఏదైనా ఉంటే కూడా మీరు అది కూడా, బట్ హెయిర్ సెరమ్ అనేది కంపల్సరీ వాడండి ఏదైనా కానీ. నేనైతే ఇది యూజ్ చేస్తున్నానని చెప్పాను. మీకు నచ్చి ఇంకా తక్కువ బడ్జెట్‌లో ఏవైనా ఉంటే కూడా చూసుకోండి, అమెజాన్‌లో చూసుకొని తీసుకోండి. కండిషనర్ వాడేటప్పుడు మనం ఏంటంటే కొంతమంది స్కాల్ఫ్‌కి పెట్టేసుకుంటూ ఉంటారు, బట్ స్కాల్ఫ్‌కి అప్లై చేయకండి. కండిషనర్ స్కాల్ఫ్‌కి అప్లై చేయకూడదు. సెరమ్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో సేమ్ అలానే మనం ఇక్కడ నుంచి ఈ హెయిర్ నుంచి మాత్రమే మనం అనేది అప్లై చేసుకోవాలి. కండిషనర్ కూడా మీరు అలానే అప్లై చేసుకోండి. సెరమ్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేను యూజ్ చేస్తున్న హెయిర్ సెరమే వాడాలని ఏం లేదు. మీరు అమెజాన్‌కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు ఏది అవైలబిలిటీ అనిపిస్తే, మీకు ఏది నచ్చితే, మీకు కాస్ట్ వైజ్ కానీ అన్ని విధాలా ఏది నచ్చితే అది చూసి మీరు చేసుకోవచ్చు హెయిర్ సిరమ్ అనేది. సో ఇది నాకు 200 ml వచ్చేసి 475 ఎంఆర్‌పీ ఉంది. బట్ ఇది నాకు అప్రాక్సిమేట్‌గా నాకు 380 రూపీస్ అలా వచ్చిందనుకుంటున్నాను ఆఫర్‌లో. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు గుర్తుకులేదనమాట. సో తీసుకొని చాలా రోజులు అయిపోతుంది. బట్ ఏంటంటే మనం కొంచెం కొంచెం అంటే 3-4 డ్రాప్సే కాబట్టి ఎక్కువ రోజులు వస్తుందనమాట మనకి హెయిర్ సిరమ్. తీసుకునేటప్పుడు ఇలా పెద్దది తీసుకుంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు వస్తుందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ ఆల్.